గైస్ రీసెంట్గా జియో సినిమాలో డీడీ అనే ఇంగ్లీష్ మూవీ తెలుగు డబ్బింగ్తో స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, 13 సంవత్సరాల వయసున్న క్రిస్ అనే అబ్బాయి ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడనమాట. తనకు ఫ్రెండ్స్ కూడా ఎవరు ఉండరు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అసలు క్రిస్కి ఫ్రెండ్స్ లేకపోవడానికి రీజన్ ఏంటి, అండ్ తను ఎందుకు ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడు, ఇలాంటివన్నీ కూడా మనం అయితే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, నాకైతే నచ్చింది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో తల్లి కొడుకుల మధ్య ఉండే బాండింగ్ని అండ్ మదర్ సెంటిమెంట్ని చాలా బాగా చూపించారు. అండ్ ఇందులో ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయినాయి అనమాట. అలాగే టీనేజ్లోకి వస్తున్న ఒక అబ్బాయి తాలూకు బిహేవియర్ ఎలా ఉంటుంది అనేదాన్ని, అండ్ తన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేదాన్ని, ఈ రెండింటిని కూడా ఈ మూవీలో చాలా డీటెయిలింగ్గా చూపించారనే చెప్పాలి. అండ్ ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ క్రిస్ అనే క్యారెక్టర్ ప్లే చేసిన పిల్లాడి పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందన్నమాట. అండ్ తన క్యారెక్టరైజేషన్ని కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. లాస్ట్కి ఏంటంటే ఇందులో బీజిఎం అయితే పర్లేదండి, బాగానే ఉంది. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ని చాలా బాగా ఎలివేట్ చేసిందనమాట బీజిఎం అయితే. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో పేస్లో రన్ అవుతుంది. అలాగే ఇందులో అక్కడక్కడ వచ్చిన కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్గా ఏంటంటే ఇందులో అక్కడక్కడ బూతులు మాట్లాడుతుంటారనమాట. సో దీన్ని ఫ్యామిలీతో చూడడం కూడా కొద్దిగా కష్టమనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ డీడీ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే నచ్చిందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్.